హాయ్, వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాల్టి యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు శక్తి కామాక్షి ఆసనము. ఈ ఆసనము దేవి ఆసనాలలో ఒకటి. ఈ ఆసనాన్ని మనము బ్లాక్స్పై పాదాలని పెట్టి ఆసనాన్ని చేయబోతున్నాము. ఈ ఆసనానికి ఇలాంటి పేరు ఎందుకు ఇవ్వబడింది? దేవి ఆసనాలలో ఒక వేరియేషన్ అయిన ఈ ఆసనంలో మనము మన గుహ భాగాన్ని, తొడ భాగాన్ని మోకాళ్ళ హైట్లో పెట్టి చేతులని ఎక్స్టెండ్ చేస్తున్నాము. ఇక్కడ మన శరీర జననేంద్రియాలపై చాలా తీవ్రంగా ప్రభావం పడుతుంది. పురుషులతో పాటు స్త్రీలకి కూడా ఈ యొక్క ఆసనము చాలా ఇంటెన్స్గా ఉండడము, అలానే ఆ యొక్క భాగాలలో రక్త ప్రసరణ బాగా తీవ్రంగా జరగడం అనేది జరుగుతుంది. అందు గురించి ఇక్కడ శక్తి అంటే చాలా ఎనర్జీ బాగా ప్రవహించడము అనే దానిపై ఈ ఆసనము ఇవ్వబడింది. అలానే ఈ యొక్క ఆసనము లేదా ఇలాంటి దేవి ఆసనాలు స్త్రీలకు చాలా మంచివి. వాళ్ళ నెలసరి సమయానికి, ప్రత్యుత్పత్తి శక్తికి పెంచడానికి, మిగతా గైనిక్ ఇష్యూస్కి కూడా ఇవి చాలా ఉపయోగపడతాయి. అందు గురించి శక్తిపై ఈ యొక్క ఆసనాల పేర్లు ఇవ్వబడ్డాయి. ముందుగా మనము పాదాలని ఈ విధంగా బద్ధకోణాసనంలో తెచ్చిపెట్టి కూర్చోవాలి. ఇలా తెచ్చిపెట్టి మొదట అయిన ఈ శక్తి ఆసనం మనం చేస్తున్నాము. స్త్రీలే చేయాలా? కాదు, పురుషులు కూడా చేయాలి. ఈ యొక్క ఆసనం చేయడం వలన మన మూలాధార శక్తి, అలానే స్వాదిష్టానం చక్రాలు, అక్కడ ఉండే కుండలిని శక్తి యాక్టివేట్ అవుతుంది. అందుకే ఈ యొక్క ఆసనం పేరు ఇలా ఇవ్వబడింది. ఇక్కడ మనం పాదాలను దగ్గరగా పెట్టేసి తొడలని కొద్దిగా పైకి కిందికి అంటూ ఉండాలి. కొంత సమయం పాటు తొడలని పైకి కిందికి అంటూ ఉండండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ పాదాలని ఒక దగ్గర ప్రెస్ చేసి తొడలని పైకి కిందికి అంటూ మనము వీపుని నిటారుగా పెట్టాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా కాళ్ళని ఆడించుదాము. కాళ్ళని ఈ విధంగా ఆడించి ఎలా అనిపిస్తుందో గమనించాలి. ఇలా చేసి కొంత సమయం పాటు తర్వాత ఫార్వర్డ్గా బెండ్ అవ్వండి. ఇక్కడ మోచేతులని ఇంకొద్దిగా ముందుకు తీసుకొని వచ్చి గడ్డాన్ని ముందుకు తీసుకొని వచ్చి నడుములలో పడే ఆ స్ట్రెచ్ని, తొడలపై పడే ఆ స్ట్రెచ్ని ఇంటెన్స్గా చేయండి. అలా కొంత సమయం పాటు ఉండి పైకి వచ్చేయండి. ఇలా ఉండడం వలన మన తొడ భాగాలపై చాలా ప్రభావం పడుతుంది. ఇప్పుడు బ్లాక్స్ని ఈ విధంగా దూరంగా పెట్టేసి పాదాలని బ్లాక్స్పై పెట్టేసి మాలాసనంలో వెళ్దాము. అయితే ఇక్కడ పాదాలు చాలా దూరంగా ఉండడం వలన మాలాసనం కొద్దిగా ఇబ్బందిగా కూడా అనిపించవచ్చు. ఇక్కడ వీపుని స్ట్రైట్గా చేస్తూ నడుముని నిటారుగా చేస్తూ కొంత సమయం పాటు ఉండాలి. అలా ఉన్న తర్వాత ఈ విధంగా వెయిట్ని ఒకవైపు, రెండో వైపు చేస్తూ ఉండండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఉండాలి.
ఇలా కొంత సమయం పాటు ఉండి దాని తర్వాత చేతులని కింద పెట్టేసి ఎలా అనిపిస్తుందో గమనించండి. తొడలపై ఎలా అనిపిస్తుందో గమనిస్తూ మనము కాళ్ళ వేళ్ళని కొద్దిగా యాక్టివేట్ చేద్దాము. వేళ్ళని పైకి లేపుదాము. ఇప్పుడు మనము మన తొడలని మోకాలు హైట్లో పైకి లేపుదాము. ఇలా లేపి పృష్ఠభాగాన్ని వెనకాలకి చేస్తూ ఇక్కడే ఉండాలి. కొంత సమయం పాటు ఇక్కడ ఉండి తొడలని కిందికి చేయండి. ఇలా కొన్నిసార్లు చేద్దాము. పృష్ఠభాగాలని కొద్దిగా మోకాల హైట్లో పైకి లేపి అక్కడే ఉండండి. పృష్ఠభాగాలని కిందికి అనండి. మళ్ళీ పైకి అనేసి అక్కడే ఉండాలి. ఈసారి పైకి అన్నప్పుడు మనము ముందు వైపు చూద్దాము. కావాలంటే పాదాలని ఇలా పట్టుకోవచ్చు, యాంకిల్స్ని కూడా ఇలా పట్టుకొని కొంచెం పైకి రావచ్చు. కిందికి వచ్చేసేయండి. ఇలా పైకి కిందికి రావడం వలన మన తొడవలలో, నడుములలో, గుహ భాగంలో స్ట్రెచ్ చాలా ఇంటెన్స్గా పడుతుంది. జననేంద్రియాలపై కూడా స్ట్రెచ్ బాగా ఇంటెన్స్గా పడి రక్త ప్రసరణ ఈ యొక్క భాగాలలో చాలా ఎక్కువగా అవుతుంది. కాళ్ళు తొందరగా అలసిపోతాయి. నడుములపై కూడా తీవ్రమైన ప్రభావం ఇక్కడ పడుతుంది. ఇప్పుడు మనము ఈరోజు చేసే ఆసనం చేయబోతున్నాము శక్తి కామాక్షి ఆసనము. పృష్ఠభాగాలని మోకాళ్ళ హైట్లో పైకి లేపి పృష్ఠభాగాలను చాలా వెనకాలకి చేయాలి. మోకాలపై ఎటువంటి ప్రెషర్ అనేది కలగొద్దు. ఛాతీ వచ్చి కూడా ఆ యొక్క పృష్ఠభాగం హైట్లో ఉండి చేతులు ఒక పక్షి రెక్కలలాగా చెరోవైపు చేయాలి. ఎలా చేయాలో చూద్దాము. శ్వాస తీసుకోండి. దృష్టిని ఒక బిందుపై పెట్టి ఇలా కొంత సమయం పాటు ఉండి కిందికి వచ్చేసేయండి. ఇక్కడ వీపుని ఈ విధంగా బెండ్ చేయాలంటే పృష్ఠభాగాలని వెనకాలకి బాగా చేయాలి. మన పొట్ట కండరాలను లోపలికి బిగించాలి. కాళ్ళు చాలా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మళ్ళీ చేద్దాము. కిందికి వచ్చేయండి. కాళ్ళ కండరాలకు కూడా అతి ఉత్తమంగా ఇంటెన్స్గా స్ట్రెచ్ని ఈ యొక్క ఆసనం తీసుకొస్తుంది. కాళ్ళ కండరాలు టోన్ అవ్వాలంటే, ఉన్న ఫ్యాట్ కరగాలంటే ఇలాంటి ఆసనాలు చేయడంతో మనకు చాలా తొందరగా రిజల్ట్స్ వస్తాయి. ఈ ఆసనం కొన్నిసార్లు ఇలా చేసి నెమ్మదిగా వజ్రాసనంలో కూర్చుందాము. వజ్రాసనంలో కూర్చోవడం వలన కాళ్ళ కండరాలకు చాలా హాయిగా అనిపిస్తుంది. ఒక తొడ కాలుపై ప్రెస్ అవుతుంది. అలానే ఒకవేళ వజ్రాసనంలో ఉన్న ఫార్వర్డ్ బెండ్లో మనం వెళ్ళినట్టు అయితే రెండు కాళ్ళు భాగాలపై వెయిట్ పడి బాగా స్ట్రెచ్ అవుతాయి. ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి. ఇక్కడే రిలాక్స్ అయిపోవాలి. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మరి మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు శక్తి కామాక్షి ఆసనం. ఈ ఆసనం మనము 2 బ్లాక్స్ని యూస్ చేసి చేస్తున్నాము. ఈ ఆసనము మన కాళ్ళ కండరాలపై చాలా తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది. ఈ ఆసనం చేయడం వలన
ప్రత్యుత్పత్తి శక్తి, అలానే నెలసరి సమయంలో వచ్చే ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. స్త్రీలకే కాకుండా పురుషులకు కూడా ఈ యొక్క ఆసనము చాలా చాలా అవసరము. ఈ ఆసనం చేయడం వలన మన కాళ్ళల్లో అలానే శరీర కింది భాగంలో ఉండే అన్ని కండరాలపై చాలా తీవ్రంగా ప్రభావం పడుతుంది. ఈ ఆసనానికి ఎలాంటి ప్రిపరేషన్ చేయాలో చూస్తూ దాని తర్వాత ఈ ఆసనాన్ని చేస్తూ దీంతో వచ్చే బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుందాము. ముందుగా మనము 2 బ్లాక్స్ని దగ్గర పెట్టుకొని దాని తర్వాత పాదాలని మనము బద్ధకోణాసనంలో తీసుకెళ్ళాలి. బద్ధకోణాసనంలో కాళ్ళని మరి దగ్గరగా కాకుండా కొంచెం దూరంగా తీసుకెళ్ళండి. అలా తీసుకెళ్ళి పాదాలని ప్రెస్ చేస్తూ తొడలని పైకి కిందికి చేయండి. తొడలని పైకి కిందికి చేస్తూ ఛాతిని విశాలంగా చేయండి. ఇక్కడ కాళ్ళని బాగా ఆడించాలి. ఇలా కాళ్ళని బాగా ఆడించడం వలన మన కాళ్ళల్లో ఉండే కండరాలలో చాలా తీవ్రమైన ప్రభావం పడుతుంది. రక్త సంచారము ఇక్కడ బాగా జరగడం వలన ఆక్సిజన్ మాత్ర కూడా ఇక్కడ అన్ని కణాలకి అందుతుంది. అలా ఆక్సిజన్ అందడము, రక్త ప్రసరణ బాగా జరగడము, ఆహార పదార్థాలు అంటే మంచి రక్తము అక్కడ ప్రవహించడం వలన ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ యొక్క అవయవాలలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అవి అరికట్టి ఈ యొక్క ఆసనం మనని హెల్దీగా చేస్తుంది. ఇలా కొంత సమయం పాటు మనము కాళ్ళని ఆడించి తలని మనము కాళ్ళకి తగిలేలాగా మోచేతులని చెరోవైపు బెండ్ చేసి కిందికి వెళ్ళాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కింది వైపు వెళ్ళండి. తలని ముందుకు చూడండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు 1 నిమిషం నుంచి 2 నిమిషాల వరకు కూడా ఉండవచ్చు. ఇలా కొంత సమయం పాటు కింద ఉండి దాని తర్వాత తలని పైకి చేయాలి. మోకాళ్ళని దగ్గరికి తెచ్చేసి 2 మోకాళ్ళని కుడివైపు ఎడమవైపు చేయండి. ఇప్పుడు మనము మాలాసనంలో వెళ్ళి కూర్చుందాము. బ్లాక్స్పై కాళ్ళని పెట్టేసి మాలాసనంలో కూర్చోండి. పాదాలని మనం బ్లాక్స్పై పెట్టి మాలాసనంలో కూర్చోవాలి. ఇలా మాలాసనంలో కూర్చున్నప్పుడు మోచేతులని మోకాళ్ళ బయటికి తీసుకొని వచ్చేసి తొడలని బాగా దూరంగా చేయాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కాళ్ళల్లో ఎలా అనిపిస్తుందో గమనించాలి. కాళ్ళ వేళ్ళని కొద్దిగా పైకి చేయవచ్చు. శ్వాస తీసుకోండి, శ్వాసని వదిలేయండి. ఇలా కొంత సమయం పాటు మనము కాళ్ళ కండరాలపై బాగా ప్రభావం పడేలాగా చూడాలి. ఇప్పుడు మనము కాళ్ళ వేళ్ళని కొంచెం పైకి లేపుదాము. బ్లాక్కి తాకకుండా కాళ్ళ వేళ్ళని పైకి లేపి చేతులతో బ్లాక్స్ని పట్టుకోవడం కానీ తాకడం కానీ చేయాలి. ఇప్పుడు మనము ఆ పృష్ఠభాగాలని కొంచెం పైకి లేపి కిందికి చేద్దాము. పృష్ఠభాగాలని పైకి చేయడము, కిందికి వెళ్ళడము, పైకి చేయడము, కిందికి చేయడము, ఇలా చేయడం వలన మన తొడ కండరాలపై బాగా ప్రభావం పడుతుంది. ఇలా కొన్ని నిమిషాల పాటు మనము పైకి కిందికి చేసి కావాలంటే పైకి వచ్చి కొద్దిగా రిలాక్స్ అయిపోవచ్చు. ఇప్పుడు మనము పృష్ఠ కండరాలని మోకాలు హైట్లో పైకి లేపాలి.
ముందుకు చూడండి. పృష్ఠభ కండరాలని ఇంకొద్దిగా కిందికి తీసుకొని రండి. బ్యాక్ని ఇక్కడ ఫ్లాట్ చేయాలి. ఇక్కడ ఆసనంలో హోల్డ్ చేయాలంటే చాలా కష్టంగా భావిస్తాము. పృష్ఠభాగాలని మోకాళ్ళ హైట్లో లేపడం వలన మన కాళ్ళ వేళ్ళపై చాలా ప్రభావం పడుతుంది. ఇలా కొంత సమయం పాటు వచ్చి పైకి వచ్చేసేయండి. కావాలంటే కాళ్ళని కొద్దిగా ఆడించవచ్చు. ఇలా కాళ్ళని ఆడించి 2 కాళ్ళ వేళ్ళని కూడా ఒకటేసారి పైకి కిందికి చేయవచ్చు. 2 కాళ్ళ మడమలని ఒకటేసారి పైకి కిందికి చేయవచ్చు. ఇలా చేసి మళ్ళీ మాలాసనంలో కూర్చుందాము. ఇలా మనము కూర్చోవడం వలన రక్త ప్రసరణ, అలానే మన శరీరంలో ఉండే కుండలిని శక్తి కూడా ఇక్కడ జాగృతం అవుతుంది. ముఖ్యంగా మూలాధార ఏవం స్వాదిష్టాన చక్రాలు ఇక్కడ యాక్టివేట్ అవ్వడం వలన ఈ యొక్క ఆసనం పేరు శక్తి కామాక్షి ఆసనం అని అంటున్నాము. పృష్ఠభాగాలని మోకాళ్ళ హైట్లో పైకి లేపండి. ఇక మనము చేతులని ఒక పక్షిలాగా చెరోవైపు చేయాలి. ఇలా కొంత సమయం పాటు చేయండి. శ్వాస తీసుకుని శ్వాసని వదిలేస్తూ కిందికి వచ్చేయాలి. మోకాలని ఇంకొంచెం దూరం చేసి మళ్ళీ చేయవచ్చు. ఈ ఆసనము మళ్ళీ చేయవచ్చు. ఇలా మళ్ళీ ఆసనాన్ని చేయడం వలన ఈ యొక్క ఆసన ప్రభావము మన కాళ్ళపై చాలా తీవ్రంగా పడుతుంది. చూసారు కదండి, ఈ ఆసనం పేరు శక్తి కామాక్షి ఆసనం. ఈ ఆసనాన్ని మనం బ్లాక్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన నడుం కండరాలకు చాలా మంచిది. తొడ కండరాల్లో చాలా తీవ్రమైన ప్రభావం పడుతుంది. తొడ కండరాల్లో ఉన్న కొవ్వు కరిగి ఈ కండరాలు బాగా బలంగా దృఢంగా తయారవుతాయి. వీటన్నిటితో పాటు జననేంద్రియాలకు అలాగే ప్రత్యుత్పత్తి వ్యవస్థకు కూడా ఈ ఆసనం చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. సంపూర్ణంగా కాళ్ళల్లో ఉండే అన్ని కండరాలపై ప్రెషర్ పడడము, అవిటిని బాగా టోన్ చేయడానికి ఈ ఆసనం చాలా ఉపయోగపడుతుంది. మళ్ళీ చేద్దాము. కిందికి వెళ్ళండి. ఇక మనము ఆసనం నుంచి బయటికి వచ్చేద్దాము. కాళ్ళని సూటిగా చేసి కూర్చోండి. కొంత సమయం పాటు ఇలా వజ్రాసనంలో కూర్చోవాలి. వజ్రాసనంలో కూర్చోవడం వలన మన కాళ్ళు తొడలకి పై ఏదైతే ప్రెషర్ పడిందో ఆ ప్రెషర్ తగ్గిపోతుంది. ఇలా కొంత సమయం పాటు ఉండడము, దాని తర్వాత కాళ్ళని సూటిగా చేయడము, కాళ్ళని షేక్ చేయడము, ఇలా తేలికగా చేసుకోవడము, ఇవన్నీ చేసి రిలాక్స్ అయిపోవచ్చు. ఇలా కౌంటర్ చేయడం వలన నడుం భాగంలో ఉన్న కండరాలు అలాగే తొడ కండరాలు ఇవన్నీ బాగా స్ట్రెచ్ రిలాక్స్ అయిపోతాయి. మరి ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆసనం చేసేటప్పుడు పాదాలను మనము బ్లాక్స్పై బ్యాలెన్స్ చేస్తున్నాం కాబట్టి కింద పడకుండా చూసుకోవాలి. కాళ్ళల్లో ఎంత స్ట్రెంగ్త్ ఉంది అనేది గమనిస్తూ ఈ ఆసనాన్ని చేయాలి. ఒకటేసారి మనము స్లిప్పరీ ప్రదేశంలో లేదా కింద పడిపోయే ప్లేస్లో ఈ ఆసనం చేసినట్టు అయితే మన కాళ్ళు తొందరగా ఉనికి కింద పడిపోయే ఛాన్స్ ఉంటుంది, గాయమైపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కాళ్ళల్లో బలాన్ని పెంచుకుంటూ దాని తర్వాత ఇలాంటి ఆసనాలను చేయాలి. సో చూసారు కదా, ఇవాళ యోగ సూత్రలో శక్తి కామాక్షి ఆసనం. మరి ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.